బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఒక్కొక్కరిగా రెక్కలొచ్చిన పక్షుల్లాగా గులాబీ వనం నుంచి కాంగ్రెస్ వనంలోకి చేరిపోతున్నారు. ఇదే కోవలోకి మహబూబ్ నగర్ జిల్లా కూడా వెళ్ళబోతోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక మిగిలింది ఒకే ఎమ్మెల్యే అలంపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విజయుడు మాత్రం మిగిలి ఉన్నారు. ఇటీవల కాలంలోనే రేవంత్ రెడ్డితో మంత్రాలు కూడా జరిగాయి, చర్చలు కూడా పూర్తయ్యాయి. రేపో మాపో చేరిక ఉండబోతున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. ఇక రేపో మాపో నిజంగానే ఆయన చేరబోతున్నట్టుగా వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. ఇక పార్టీని విడబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఆయనతో పాటుగా ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి కూడా జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో చర్చలు కూడా పూర్తయ్యాయి. ఆషాఢ మాసం కారణంగా పార్టీలో చేరిక ఆగినట్టు తెలుస్తోంది. ఇక ఆషాఢం పూర్తయిన వెంటనే పార్టీలో చేరే యోచనలో ఈ నేతలు ఉన్నారు. ఇక కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల అలంపూర్ మినహా మిగిలిన నియోజకవర్గాలని కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరం చేసుకుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో 15 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. దాంట్లో 13 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 2 మాత్రమే గద్వాల అలంపూర్ 2 మాత్రమే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అవసరం చేసుకుంది. అయితే విజయుడి చేరికతో సీఎం సొంత జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ హస్తగతమయ్యే అవకాశం కనబడుతోంది. ఒకసారి మాట్లాడడం మనతో పాటుగా ప్రతినిధి మణికంఠ జాయిన్ అవుతున్నారు. ఎస్ మణికంఠ, సో ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక అయిపోయారు, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారైనా. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏకంగా సీఎం జిల్లా కాబట్టి మిగిలిందల్లా అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రమే. సో ఎప్పుడు చేరే అవకాశం కనబడుతోంది, ఏం చర్చ జరుగుతోంది, దీని గురించి ఈ వార్తా ప్రచారాల గురించి విజయుడు ఎక్కడైనా స్పందించారా, ఆయన ఎక్కడైనా మాట్లాడారా? మనోజ్, మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇప్పటికే 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేయగా కేవలం 2 స్థానాలు గద్వాల అలంపూర్ రెండింటికే మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైనటువంటి పరిస్థితి. అందులో గద్వాల నియోజకవర్గానికి చెందినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక మిగిలింది కేవలం అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విజయుడు మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయుడు సైతం కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సర్వం సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే విజయుడు అదేవిధంగా ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి వీరిద్దరు కూడా, చెల్లా అనుచరుడే విజయుడు కాబట్టి చెల్లా వెంకట్రామరెడ్డి మరియు విజయుడు ఇద్దరు ఒకేసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇటీవల సీఎం టూర్ మహబూబ్నగర్ జిల్లాలో రివ్యూ మీటింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడానికి ముందుగానే ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలోనే ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే విజయుడు వీరిద్దరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అనేటటువంటి ప్రచారం అయితే జరిగినటువంటి పరిస్థితి. తీరా చూసినట్లయితే ఎమ్మెల్యే విజయుడు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సో మొత్తానికైతే ఆషాఢ మాసం అనేది చెల్లా వెంకట్రామరెడ్డికి కొంత సెంటిమెంట్ గా భావిస్తున్నట్టుగా క్యాడర్ మొత్తంలో కూడా ప్రచారం జరుగుతుంది. ఆషాఢ మాసం కారణంగానే చేరిక వాయిదా పడ్డట్టుగా కూడా క్యాడర్ అంతా కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆషాఢ మాసం ఉంది కాబట్టి ఆషాఢ మాసం తర్వాత అటు ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే విజయుడు ఇద్దరు కూడా ఒకేసారి పార్టీ మారడం ఖాయమైపోయింది అనేది అలంపూర్ నియోజకవర్గంలో కావచ్చు, గద్వాల జిల్లాలో కూడా పూర్తిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అదే కనుక నిజమై విజయుడు ప్రచారం వారం 10 రోజుగా జరుగుతోంది. రేపు మా పైన చేరగబోతున్నారు చెల్లా వెంకటరామరెడ్డి కూడా, ఎమ్మెల్సీ ఆయన కూడా భేటీ కావడం జరిగింది. విజయుడు కూడా సుముఖంగా ఉన్నట్టుగా జరుగుతున్న వార్తల్ని బీఆర్ఎస్ పార్టీ చెక్ పెట్టే ప్రయత్నం చేయలేదా? బీఆర్ఎస్ పార్టీ వారిని సంప్రదించి వారితో వెళ్ళొద్దని అడ్డగించే ప్రయత్నం కానీ వారు నచ్చే ప్రయత్నం ఏం జరగలేదా? ఎగ్జాక్ట్లీ, కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పు సందర్భంలో కూడా కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కృష్ణమోహన్ రెడ్డితో చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారిపోయినటువంటి పరిస్థితి. ఎటకెలకు సీఎం సొంత జిల్లా కాబట్టి ఎవరైనా చెప్పినా, ఎన్ని అడ్డంకాలు సృష్టించినా, ఎన్ని ఇబ్బందులు తలెత్తినా సరే ఈ జిల్లా మొత్తం కూడా హస్తగతం చేసుకోవాలనేటటువంటి వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అక్కడ కృష్ణమోహన్ రెడ్డి రాకను అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య వ్యతిరేకించినప్పటికీ కూడా సరితను బుజ్జగించి కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు. ప్రస్తుతం అలంపూర్ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ కూడా ఉన్నారు. సో సంపత్ కుమార్ తో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.
సంపత్ కుమార్ కు కూడా హామీ ఇచ్చి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా ప్లాన్ చేసుకుని పార్టీలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ పార్టీ మార్పుల అంశంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా స్పందించినటువంటి పరిస్థితి. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిణామం ఎదురైంది. అప్పుడు మేము ఇతర పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా మా పార్టీలోకి తీసుకొని మిస్టేక్ చేశాము. ఆ మిస్టేకే మాకు మళ్ళీ ఇప్పుడు దెబ్బతీసింది. ఇప్పుడు మేము చేసినటువంటి పొరపాటునే కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనప్పటికీ అప్పుడు మేము పార్టీ పూర్తిగా ఉమ్మడి జిల్లాలో 13 స్థానాల్లో గెలిచినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 12 స్థానాల్లో గెలిచింది. కాబట్టి ఎవరు పార్టీలు మారినా ఏది మారినా అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు. ప్రజల తీర్పే నిర్ణయం అనేది ఆ అంశాన్ని కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే 14 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండగా కేవలం విజయుడు మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి విజయుడు కూడా ఆషాఢ మాసం పూర్తి కాగానే విజయుడు ఎమ్మెల్యే మణికంఠ చాలా మంది చేరికల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంత ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ పార్టీ చేర్చుకోవద్దు, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు గత 10 సంవత్సరాలుగా వాళ్ళంతా మాట్లాడుతున్నారు. సో విజయుడు పరిస్థితి ఎట్లా ఉంది? అలంపూర్ నియోజకవర్గంలో ఇప్పటికే ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇటీవల కాలంలో ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సంపత్ కుమార్ యాక్సెప్టెన్స్ ఉందా, లేదంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత అడ్డగించే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఎగ్జాక్ట్లీ అలంపూర్ నుంచి ఉన్నటువంటి ఏఐసిసి మొత్తానికైతే ఎట్టకేలకు ఈ పార్టీ చేరికల విషయంలో కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ మా ప్రభుత్వాన్ని కూల్చాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మా ప్రభుత్వం ఎంత మేర అయితే స్ట్రాంగ్ గా ఉంటుందో అంతమంది ఎమ్మెల్యేలు వస్తుంటే వారందరినీ కూడా తీసుకుంటామనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి సో చేరికల విషయంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించినా ఎవరెంత నిరసన వ్యక్తం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుకు సాగుతూనే ఉంది. మనోజ్, థ్యాంక్ యూ మణికంఠ. ఓవరాల్ గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి డెఫినెట్ గా ఆయన చాలా పట్టులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అక్కడ మేజర్ ఎమ్మెల్యే స్థలాన్ని కూడా కైవసం చేసుకున్న అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ కేవలం గద్వాల అలంపూర్ మిగిలిన స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుపొందారు. ఇక గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలుపొందినప్పటికీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక ఆ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మిగిలింది కేవలం అలంపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుపొందిన విజయుడు మాత్రమే ఉన్నారు. సో ఆయన కూడా కేవలం ఆషాఢం మాత్రం అడ్డంకిగా మారింది, లేదంటే ఆయన ఇప్పటికే చేరిపోయారన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన పేరు తెర మీదకి వచ్చింది. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఆయనతో పాటుగా ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో మొత్తం మీద ఆషాఢం తర్వాత ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.